నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట నందు గల కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మధుబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలలో 600 మంది విద్యార్థులకు ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకానికి విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులను కళాశాల అధ్యాపక సిబ్బంది సుబ్బయ్య, బస్విరెడ్డి, రాజారెడ్డి, ఉమామహేశ్వర్, శేషయ్యలు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఉదయం 9 నుంచి 4 గంటల వరకు కళాశాల నిర్వహిస్తున్నందున విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భోజన పథకం ఎంతో లబ్ధిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా తమ కాలేజీ విద్యార్థులకు ఉదయం చిక్కీలు, రాగిజావా, కోడిగుడ్లు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, నెల్లూరు జిల్లా మంత్రివర్యులు పొంగూరు నారాయణకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ పులి చెంచయ్య, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేఎస్సీ కళాశాల సోనాస్పేట ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. కారణం ఏమిటంటే రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మన ప్రభుత్వము శ్రీ డొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మా మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు, మా ఎమ్మెల్యే గారు శ్రీ పొంగూరు నారాయణ గారు మరియు మినిస్టర్ గారు, మా యొక్క కమిషనరు గౌరవ శ్రీ కీర్తి శుక్లా గారు, వీరి యొక్క ముఖ్యమైనటువంటి ప్రోత్సాహంతో ఈరోజు మా కళాశాల మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజన పథకంలో ఈరోజు ఇస్కాన్ వారు మాకు భోజనం సప్లై చేయడం జరిగింది. ఈ ఇస్కాన్ సంస్థ నుంచి ప్రతిరోజు భోజనం రావడం, మేము విద్యార్థులకి ఆ భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు మా కళాశాలలో 600 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 600 మంది విద్యార్థులకు మేము భోజనం సప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మా యొక్క కళాశాల పేద విద్యార్థులు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర గ్రామ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. 9 to 5 కళాశాల ఉన్నందువల్ల ఉదయాన్నే వాళ్ళు భోజనం తెచ్చుకోవడం చాలా అసౌకర్యంగా ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆ పేద విద్యార్థులకి ఎంతో దోహదపడుతుంది. ఈ యొక్క కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో మంచి యొక్క పోషక ఆహారం అందించడము, వారిలో యొక్క మంచి ఆదర్శాలను పెంచడము, అలాగే రిజల్ట్ని పెంచడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మాకు చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమము. ఈ సందర్భంగా మా కళాశాలలో ఈ మధ్య రిటర్న్ కాబోతున్నటువంటి సుబ్బయ్య గారు, రాజారెడ్డి, ఆదిశాషి గారు, ఉమామహేశ్వరరావు గారు, వీరి యొక్క సహాయ సహకారాలతో ప్లేట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవప్ప మహిళా విభాగం వారు గ్లాసెస్ని మాకు ప్రత్యేకంగా విద్యార్థులకు ఇవ్వమని చెప్పి డొనేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా దిగ్విజయంగా మనం నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు వారికి మంచి ఆహారము, గుడ్డు కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది. బ్రేక్ టైంలో చిక్కీలు ఇవ్వడము, రాగి జావ ఇవ్వడము, ఈ కార్యక్రమాన్ని మేము విద్యార్థులకు అందించబోతున్నాము. ప్రభుత్వానికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ సార్. లైబ్రరీ అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి మరి ప్రభుత్వం వారు ఇస్కాన్ వారి ద్వారా భోజనం సప్లై చేశారు. అయితే పిల్లలు తినడానికి ప్లేట్లు, గ్లాసులు, ఇంకితర సామాగ్రి కావాలని చెప్పి ప్రిన్సిపల్ గారు అడిగిన వెంటనే మరి నేను, మా రాజారెడ్డి సారు, అలాగే సుబ్బయ్య సారు, శాసయ్య సారు, అలాగే ఉమా సారు, మేము 5గురు ఈ సంవత్సరం రిటైర్ కాబోతున్నాము. కాబట్టి ఏదో ఒకటి మంచి చేయాలి, మన ద్వారా సహాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో పిల్లలకి ఆ పాత్రలన్నీ కూడా అందించడం జరిగింది. తద్వారా ఈరోజు చక్కటి వాతావరణంలో పిల్లలందరూ కూడా మంచి పౌష్టికమైన ఆహారాన్ని తిన్నారు. తద్వారా చదువుకోవటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రయోజనకరమైన కార్యక్రమాలని ముందు తీసుకొచ్చిన మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, అలాగే మా జిల్లా మినిస్టరు అంటే ఈ నెల్లూరు ఎమ్మెల్యే గారైన పొంగూరి నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ప్రిన్సిపాల్ గారి సహకారం కూడా ఎంతో ఉన్నది. పిల్లల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి తల్లిదండ్రులను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.